హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలంకి పోయి చాలా రోజులైందనేసి మేము ముగ్గురం పోతున్నాము. ఒకని పేరు వచ్చేసి సాయి, ఒకని పేరు వచ్చి దివాకర్, నా పేరు వచ్చి నాని. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, అలాగే వీడియో మొత్తం ఫన్ ఉంటుంది. మీరు మొత్తం మిస్ కాకండి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. అటు ఇటు తిరుగుకుంటూ అయితే మున్ననూరు అయితే వచ్చేసినాము. ఇక్కడ చాయ్ తాగుదామని ఒక మంచి హోటల్ చూస్తున్నాం. అయితే మాకు ఇక్కడ మంచి హోటలే దొరకలేదు. అయితే ఇక్కడ ఊరి బయట ఒక టీ కింగ్స్ అని ఒక షాప్ ఉంటుంది, టీ షాపు. ఇక్కడ వచ్చి మా పేరు చెప్తే మీకు 5 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే చాయ్ తాగేసి మేము శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. హలో ఫ్రెండ్స్, నల్లమల ఫారెస్ట్ మధ్యలో వస్తుండే బండి అయిపోయింది. ఏమైంది జింకలు చూసిన ఏ టైంలో ఇందాకనే ఆడ వస్తుంటే జింకలు కనబడ్డాయి మాకు. సార్ ఏమంటావు? ఇందాక ఆడ వస్తుంటే జింకలు కనబడ్డాయి, ఇప్పుడు వస్తుంటే జింకలు కనిపించినట్టు కొంచెం ముందరకు వస్తుంటే బండి ఆగిపోయింది. అడవి చూడండి ఫ్రెండ్స్, అడవి నల్లమల ఫారెస్ట్ మొత్తం బొంకటల అడవి ఫ్రెండ్స్. మధ్యలో పోతే ఇప్పుడు ఏ టైంలో ఏమైనా అవ్వచ్చు. మాకు లోపల ఏమో పట్టుకుందిరా, ఇది ఇంజన్ వేడైంది, ఏమైంది, బండి అయిపోయింది మాది. అమ్మాని దెంగ ఇది బండి ఇప్పుడు మడ్డ కూడా స్టార్ట్ కాదు. బండి దెంగిపోదాం, బస్ కన్నా దెంగిదాం. ఫస్ట్ అరే అమ్మ, లవడల బండి ఉందిరా నీ పూకల పెళ్ళి పోతుంది బస్సు. చెప్పండి ఇప్పుడు ఏంటి బాబు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అడవిలో ఇరికిపోయినాం. మనం ఎటు పోయి ఇప్పుడు అక్కడ 50 కిలోమీటర్స్ అయిపోయినా పోవాలి, ఇక్కడైనా 30 కిలోమీటర్స్ లాంగ్ పోవాలి. ఆ బండికి ఏమైంది? బండి ఇంజన్ హీట్ అయ్యి ఆగిపోయింది. ఈ అడవిలో ఇప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు. సాయి సాయి చెప్పరా, ఇది ఒక బాధ. ఏం చేద్దామంటావు ఇప్పుడు? ఏం చేద్దాం? శ్రీశైలం పోదాం అంటే స్టార్ట్ అయితేనే, దొప్పుకొని పోదాం అంటే మీ ఇష్టం. ఇంకా ఏం చెప్తారో, క్యాన్సిల్ చేసుకున్నామా ఎట్లా? బండి అయిపోయింది, ఏం వచ్చింది. ఇంకా దేవుని మొక్కే పోవాలి. ఇంకా లావుగుంటే రా, కర్పించుకుంటే తెలుసా నీకు శక్తి వస్తుందిరా. నువ్వు కర్పించుకో, సింపుల్ గా పోవచ్చు శ్రీశైలం. ఈ అడవిలో మాకు ఒక నక్క వచ్చి దెంగిపోతే ఇట్లా గీసుకొని పోతుంది. లంజోడక నాకు టిఫిన్ లేదురా, ఆకలి వచ్చింది దా అంటది. నా ఫస్ట్ టిఫిన్. ఓకే సౌండ్ వచ్చింది, ఏమైందో ఆగా అంత ఆనందం. బండి స్టార్ట్ అయింది. మేము మున్ననూరు వత్వార్లపల్లి మధ్యలో ఉన్నాము. వత్వార్లపల్లి వెళ్ళేసి మెకానిక్ చేపించుకుందాం అనేసి వత్వార్లపల్లికి వెళ్తున్నాం. ఇంకా మన అమ్మ పుక్కల మొడ లంచా కొడుకు ఎట్లా వస్తున్నట్రాడు. బాగానే స్టార్ట్ అయింది, మళ్ళీ వీడు వచ్చి అయిపోయింది మొండల బండి. వత్వార్లపల్లి వెళ్తుంటే బండి అయిపోయింది, మొత్తానికి అయిపోయింది బండి. అందుకనేసి ఇంకా ట్రిప్ క్యాన్సిల్ అనుకొని లింగాలకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బండి దుబ్బుకుంటూ అవుతుంటే అన్న చూసి మాకు కొంచెం దక్కా కొట్టిండు బండికి. ఈ అన్న వల్లనే మేము ఈ అడవిలో నుంచి బయటపడ్డాము చెప్పాలంటే.
తీసుకుంటున్నా అట్లా ఏం చేసుకుంటావు అది యూట్యూబ్లో పెట్టానికి ఏ యూట్యూబ్ ఈ అన్న మాకు హెల్ప్ చేసింది అక్కడ నుంచి చేస్తుండే థ్యాంక్స్ అన్న. ఓకే వెల్కమ్ సంతోషంగా పోండి. సరే మావాడిగా ఆడున్నాడు లంచా కొడుకుని బతుగా ఉండ. మెకానిక్ షాప్ కాడ ఆపి ఏమైందో అని చూపెడుతున్నాం మెకానిక్కి. చూసాను ఆయిల్ అయిపోయిందంట. ఆయిల్ అయిపోయింది, ఇంకా ఆయిల్ వేపించి ఇంక మళ్ళీ చూస్తున్నాం ఏమేమవుతుందో కదా. అడవిలో ఆగిపోయినా భయం అవుతుంది, గూగుల్ అవుతుంది అడవిలో. మనను రాను వచ్చి టైం దేవుడిని సాయం చేసి బండి మంచిగా చేయించుకున్నాము, కండిషన్ బాగానే ఉంది. ఇంకేముంది మళ్ళా స్టార్ట్. ఊరికొస్తాయి ఊరికొస్తాయి. కోసుకోతుంది నాకు ఎవరేమంటారు పోలీసు వాళ్ళు. శ్రీశైలమంటారా బాబు, ఇది లడ్డు అమ్మే వెనుక ఎప్పుడైనా వస్తే మీరు మర్చిపోకండి. ఖర్చు చంపి లంచ